రంజాన్లో మనం ఆకలి ఉన్నా కూడా వెయిట్ చేస్తాం. ఎందుకో తెలుసా? అందరికీ అస్సలాం వాలేకుం. వెల్కమ్ టు రంజాన్ సిరీస్ డే 15. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డిసిప్లిన్ గురించి. రంజాన్లో మనం ఆకలి ఉన్నా కూడా వెయిట్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే రంజాన్లో మన ఆకలి కన్నా మన డిసిప్లిన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవ్రీడే సేమ్ టైంలో ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాం, సేమ్ టైంలో బ్రేక్ చేస్తాం. ఆకలి ఉన్నా కూడా టైం రావాలంటే వెయిట్ చేస్తాం. అదే డిసిప్లిన్. ఫజర్ నమాజ్కి లేవడం ఈజీ కాదు, కానీ రంజాన్లో మనం లేవడానికి ట్రై చేస్తాం. ప్రేయర్ మిస్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే రంజాన్ మనల్ని ట్రైన్ చేస్తుంది. మన డిజైర్స్ కన్నా మన డిసిప్లిన్ స్ట్రాంగ్గా ఉండాలని నేర్పిస్తుంది. రంజాన్ అయ్యాక కూడా ఈ డిసిప్లిన్ మన లైఫ్లో కంటిన్యూ అయితే మన లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవ్వచ్చు. కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఈ రోజులు మనసు కోఆపరేట్ చేయదు, కొన్ని రోజులు మన బాడీ కోఆపరేట్ చేయదు. కానీ కరెక్ట్ పాత్రలో కంటిన్యూ అవ్వాలంటే అల్లా హెల్ప్ కావాలి. అందుకే ఈ దువా చదవండి, అల్లాహుమ్మా తబ్బిత్ని అలా తాతికా. ఈ దువాని ఇప్పుడే 3 times అయితే రిపీట్ చేయండి. అల్లా మన ఫాస్టింగ్స్, మన దువాస్ అన్ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఆమీన్.